నమస్కారం ఫ్రెండ్స్, ఫోటోషాప్ 2020 కంప్లీట్ సిరీస్ పార్ట్ 4లో ఉన్నాం మనం. సో ఈ క్లాస్లో మనం లేయర్స్ గురించి చూద్దాం. లేయర్స్ మనకి ఇమేజెస్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతాయి. అయితే ఈ లేయర్ ప్యానెల్ మీకు ఎప్పుడు ఇలా ఓపెనే ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీకు ఈ లేయర్ ప్యానెల్ ఓపెన్ లేదంటే మీరు విండోస్లోకి వెళ్ళి ఇక్కడ మీరు లేయర్స్ అని క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే F7 కీబోర్డ్ మీద క్లిక్ చేయొచ్చు. సో లేయర్ ప్యానెల్ ఓపెన్ చేసిన తర్వాత మనము ఇప్పుడు మల్టిపుల్ ఇమేజెస్ మీద పనిచేద్దాం. అంటే ఒక్క ఇమేజ్ కంటే ఎక్కువ ఇమేజెస్తో పనిచేద్దాం. సో మీరు ఫైల్కి వెళ్ళండి, ఫైల్లో స్క్రిప్ట్స్ అండ్ స్క్రిప్ట్స్లో మీరు లోడ్ ఫైల్స్ ఇంటూ స్టాక్ అనండి. సో ఇక్కడ మీరు బ్రౌజ్ చేయండి. బ్రౌజ్ చేసి ఈ 5 ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఓకే కొట్టండి. అండ్ ఓకే కొట్టేసి ఇప్పుడు మీరు ఈ డైలాగ్ బాక్స్ని ఓకే అనేసి క్లోజ్ చేయండి. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే 5 ఇమేజెస్ ఒకే సింగిల్ డాక్యుమెంట్లో ఓపెన్ అవుతాయి. 5 ఇమేజెస్ అంటే మనకి 5 లేయర్స్. సో ఇక్కడ మీరు చూస్తే మనకి 5 ఇమేజెస్ అంటే 5 లేయర్స్ వచ్చాయన్నమాట. సో ఇక్కడ మనకి అన్ని ఇమేజెస్ కనిపించేలా చేద్దాం. సో ట్రాన్స్ఫార్మ్ టూల్ తీసుకుందాం. సో ట్రాన్స్ఫార్మ్ టూల్ తీసుకొని అన్నిటినీ కొంచెం చిన్న సైజ్కి చేసుకుందాం. సో ఇప్పుడు మీరు అన్ని 5 ఇమేజెస్ని చూడగలుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనము ఈ లేయర్స్ని సరిగ్గా నేమింగ్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కార్ ఇమేజ్. సో ఇక్కడ మనకి car.jpg ఉంది. సో సింపుల్గా మనం కార్ అని పెట్టేద్దాం. సో ఇక్కడ మనకి ఇండియన్ అని పెట్టేద్దాం. అండ్ అలానే ఇక్కడ మనము రష్యన్ అని పెట్టేద్దాం. అండ్ అలానే ఇక్కడ elephant.jpg ఉంది, ఎలిఫెంట్ అని పెట్టేద్దాం. అండ్ ఇక్కడ ఈగిల్ అని పెట్టేద్దాం. సో ఇలా మీరు ప్రాపర్గా నేమ్స్ ఇచ్చుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ప్రతి ఇమేజ్కి దానికి కరెస్పాండింగ్ లేయర్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు ఏ ఇమేజ్నైనా కూడా క్లిక్ చేస్తే దాని లేయర్ సెలెక్ట్ అవుతుంది, దానికి సంబంధించిన లేయర్ సెలెక్ట్ అవుతుంది. అండ్ ఇది ఎందుకు అవుతుందంటే ఇక్కడ మనకి ఆటో సెలెక్ట్ అనే ఆప్షన్ ఆన్ ఉంది. సో ఈ ఆటో సెలెక్ట్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మన మౌస్ ఆ ఇమేజ్ మీదకి వెళ్ళంగానే ఆ ఇమేజ్కి సంబంధించిన లేయర్ సెలెక్ట్ అయిపోతుంది ఇలా. సో ఒకవేళ ఈ ఆటో సెలెక్ట్ ఆఫ్ ఉంటే కనుక మనము కంట్రోల్ పట్టుకొని ఆ ఇమేజ్ని క్లిక్ చేస్తే ఆ ఇమేజ్కి సంబంధించిన లేయర్ యాక్టివేట్ అయిపోతుంది ఇలా. లేదంటే మీరు డైరెక్ట్గా ఆ ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేశారంటే ఫస్ట్ నేమ్ ఏదైతే మీకు కనిపిస్తుందో అది ఆ ఇమేజ్కి సంబంధించిన లేయర్ నేమ్. సో ఇలా మీరు ఇమేజెస్ని ఆ ఇమేజెస్కి సంబంధించిన లేయర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మనము ఈ లేయర్ కాన్సెప్ట్ ఏంటో ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం. లేయర్స్ మనకి ఇమేజెస్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇక్కడ మనకి చాలా రకాల కంట్రోల్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ మనకి లేయర్ ఆర్డర్స్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. లేయర్ ఆర్డర్ చేంజ్ చేయాలంటే మీరు ఇలా ఏదైనా ఇమేజ్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇట్లా పైకి కానీ ఇట్లా కిందకి కానీ డ్రాగ్ చేయొచ్చు.
అంటే దాని అర్థం ఏంటంటే ఏ ఇమేజ్ అయితే ఇక్కడ ఈ లేయర్ స్టాక్, దీన్ని లేయర్ స్టాక్ అంటారు, ఈ లేయర్ స్టాక్లో ఏ ఇమేజ్ అయితే అన్నిటికంటే పైకి ఉంటుందో ఆ ఇమేజ్ అన్నిటికంటే ఫ్రంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ కార్ ఇమేజ్ అన్నిటికంటే ఫ్రంట్ ఉంది, ఎందుకంటే ఇక్కడ లేయర్ ఆర్డర్లో అన్నిటికంటే టాప్లో ఉంది. అండ్ అలానే ఈ రష్యన్ అనే ఏదైతే ఈ ఇమేజ్ ఉందో ఇది అన్నిటికంటే బ్యాక్ సైడ్లో ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఆర్డర్లో అన్నిటికంటే కిందకు ఉంది. ఈ ఆర్డర్ని మనము మార్చచ్చు. సో ఎలా మారుస్తాం? సో సింపుల్గా ఇప్పుడు ఈ రష్యన్ అన్నిటికంటే టాప్లోకి రావాలంటే ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇలా పైకి డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఇది అన్నిటికంటే టాప్లోకి వచ్చింది. సో అలానే ఈ కారు ఏదైతే ఉందో ఇది అన్నిటికంటే బ్యాక్ సైడ్ వెళ్ళాలంటే ఈ కార్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని అన్నిటికంటే కిందకి పెట్టండి. ఇప్పుడు ఇది అన్నిటికంటే బ్యాక్ సైడ్ వెళ్ళింది. సో అలానే ఇక్కడ మనకి ఈ ఇండియన్ అని ఇమేజ్ ఉంది. ఈ ఇండియన్ అనే ఇమేజ్ ఈగిల్ ఇమేజ్కి ఫ్రంట్లోకి రావాలంటే డైరెక్ట్ ఇలా డ్రాగ్ చేసుకోండి, ఆ ఈగిల్ ఇమేజ్ మీదకి పెట్టేసేయండి. అలానే ఈ ఈగిల్ ఇమేజ్ ఈ ఎలిఫెంట్కి బ్యాక్ సైడ్కి వెళ్ళాలంటే ఆ ఈగిల్ ఇమేజ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఎలిఫెంట్కి ఇలా బ్యాక్ సైడ్ పెట్టండి ఆర్ కింద పెట్టండి. సో అప్పుడు కింద పెడితే బ్యాక్ సైడ్ వస్తుంది, పైన పెడితే ఫ్రంట్ సైడ్ వస్తుంది. సో ఇలా మనము ఆర్డర్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఆర్డర్ ఒకటే కాదు, మనము ఇక్కడ విజిబిలిటీ కూడా మనము మార్చుకోవచ్చు. ప్రతి లేయర్కి విజిబిలిటీ ఐకాన్, సో ఇది విజిబిలిటీ ఐకాన్. సో ప్రతి లేయర్కి విజిబిలిటీ ఐకాన్ ఉంది. సో మీరు దీన్ని ఇలా క్లిక్ చేశారంటే ఇది హైడ్ అయిపోతుంది. సో అలానే మళ్ళీ మీరు క్లిక్ చేస్తే అన్నీ బ్యాక్ వచ్చేస్తాయి. సో ఇక్కడ మనకి ప్రతి లేయర్కి విజిబిలిటీ ఐకాన్ ఉంది. ఇక్కడ మనకు ఓన్లీ 5 లేయర్స్ ఉన్నాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి చాలా లేయర్స్ ఉంటాయి, ఒక 50, 60, 100 లేయర్స్ ఉంటాయి. సో అలా 100 లేయర్స్ ఉన్నప్పుడు మనము ఈ విజిబిలిటీ ఐకాన్ని మనం 100 టైమ్స్ క్లిక్ చేయాల్సి వస్తుంది, అంటే అన్నిటినీ హైడ్ చేయాలనుకుంటే. సో అలా చేయడం మనకి కష్టం కాబట్టి మనం సింపుల్గా ఒక షార్ట్కట్ యూజ్ చేయొచ్చు. అంటే ఒక లేయర్ని విజిబుల్గా పెట్టి మిగతా లేయర్స్ని హైడ్ చేయాలంటే మనం సింపుల్గా ఆల్ట్ పట్టుకొని ఆ లేయర్ యొక్క విజిబిలిటీ ఐకాన్ని మనం క్లిక్ చేయాలి. సో చూడండి, ఇప్పుడు ఈ ఒక్క ఇమేజ్ మాత్రమే కనిపిస్తుంది, మిగతావన్నీ హైడ్ అయిపోయినాయి. సో మళ్ళీ తెప్పియాలంటే మళ్ళీ ఆల్ట్ పట్టుకొని ఇలా మీరు ఈ విజిబిలిటీ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనము లేయర్ యొక్క విజిబిలిటీని మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనము లేయర్స్ని లింక్ చేయొచ్చు. సో లేయర్స్ని మనం లింక్ చేయాలంటే మనము ఏమన్నా 2 లేయర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎలిఫెంట్, ఈగిల్ ఈ 2 లేయర్స్ని నేను ఇలా సెలెక్ట్ చేస్తాను. చేసేసి ఇక్కడ మనకి కింద ఒక లింక్ ఐకాన్ అని ఉంది. సో దీన్నే లింక్ ఐకాన్ అంటారు. మీరు ఈ చైన్ లింక్ లాగా ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. సో చూడండి, ఇప్పుడు ఈ ఎలిఫెంట్, ఈగిల్ లింక్ అయిపోయాయి. సో లింక్ అవడం వల్ల మనం ఏం చేయొచ్చు అంటే వీటిని మనము కంబైన్గా మూవ్ చేయొచ్చు. అలానే ట్రాన్స్ఫార్మ్ టూల్ యాక్టివేట్ చేసి వీటిని ఇలా స్కేల్ చేయొచ్చు, అలానే రొటేట్ కూడా చేయొచ్చు. అంటే ఒకేసారి వీటిని మనము కంట్రోల్ చేయొచ్చు. సో ఇలా లింక్ చేసుకోండి. సో మళ్ళీ ఈ లింక్ని మీరు బ్రేక్ చేయాలంటే సింపుల్గా మీరు ఇక్కడ క్లిక్ చేయండి, ఆ లింక్ బ్రేక్ అయిపోతుంది. సో లింకింగ్ లేయర్స్ తర్వాత మనకి లేయర్స్ని మర్జ్ ఎలా చేయాలో చూద్దాం. సో చూడండి, ఇక్కడ మనకి అన్ని లేయర్స్ సపరేట్గా ఉన్నాయి. సో మీరు ఏమన్నా 2 లేయర్స్ని ఒక సింగిల్ లేయర్గా మార్చాలనుకుంటే మీరు మర్జ్ చేసుకోవచ్చు. సో మర్జ్ చేయడానికి మనము షార్ట్కట్ వాడచ్చు, అలానే కావాలంటే మనము మాన్యువల్గా కూడా చేయొచ్చు మర్జింగ్. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ ఈగిల్ అండ్ ఈ రష్యన్ ఈ 2 ఇమేజెస్ని నేను మర్జ్ చేస్తాను. సో ఇక్కడ రష్యన్ లేయర్ని సెలెక్ట్ చేసుకుని అలానే కంట్రోల్ పట్టుకొని ఈగిల్ని సెలెక్ట్ చేస్తాను, ఎందుకంటే మీరు షిఫ్ట్ పట్టుకున్నారంటే ఇట్లా లైన్గా సెలెక్ట్ అవుతాయి. సో అలానే అలా కాకుండా మనం ఇట్లా కంట్రోల్ పట్టుకుందాం. సో అక్కడక్కడ ఇమేజెస్ సెలెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను మర్జ్ చేస్తాను. సో మర్జ్ చేయడానికి మనకి షార్ట్కట్ వచ్చేసి Ctrl+E. ఒకవేళ షార్ట్కట్
మనం యూస్ చేయకపోతే మీరు ఇక్కడ ఈ టాప్ రైట్ ఈ బటన్ని క్లిక్ చేయండి. టాప్ రైట్ కార్నర్లో ఉంటుంది లేయర్స్ ప్యానల్ మీద. సో ఈ బటన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మర్జ్ లేయర్స్ ఆప్షన్ ఉంది. సో మీరు ఇలా కూడా మర్జ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 2 లేయర్స్ ఒక సింగిల్ లేయర్ అయిపోయాయి. సో అలానే నేను ఇంకొక లేయర్ని కూడా మర్జ్ చేస్తాను. సో ఇప్పుడు ఈ ఇండియన్ అని ఉంది, ఈ ఇండియన్ని కూడా సెలెక్ట్ చేసుకొని నేను మళ్ళీ మర్జ్ లేయర్స్ అంటాను. ఓకే, సో ఇప్పుడు ఈ 3 మర్జ్ అయిపోయాయి. అండ్ అలానే కావాలంటే అన్నిటిని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేస్తాను. సో మళ్ళీ మర్జ్ లేయర్స్ అంటాను. సో ఇప్పుడు అన్ని లేయర్స్ మర్జ్ అయిపోయినాయి. మనకు ఒక సింగిల్ లేయర్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ విధంగా మనము మర్జ్ కూడా చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ వెళ్ళాలంటే Ctrl+Alt+Z కొట్టండి ఆర్ Ctrl+Z కొట్టండి. మనము 2020లో ఉంటున్నాం కాబట్టి Ctrl+Z కొట్టాలి. మీరు 18 వర్జన్ ఆర్ దానికంటే పాత వర్జన్స్ అయితే Ctrl+Alt+Z కొట్టాల్సి వస్తుంది. ఓకే, సో ఇలా మీరు మర్జ్ లేయర్స్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకి మర్జ్ డౌన్ అని కూడా ఉంటుంది ఒక ఆప్షన్. మర్జ్ డౌన్ అంటే ఏంటంటే మనం సెలెక్ట్ చేసిన లేయర్ ఎగ్జాక్ట్లీ దాని కింద లేయర్తో మర్జ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ ఇండియన్ అనే లేయర్ ఉంది. ఈ ఇండియన్ అనే లేయర్ దాని కింద లేయర్ ఏంటి, ఎలిఫెంట్. సో ఎలిఫెంట్తో మర్జ్ అవుతుంది. సో ఎలానో చూడండి. సో ఇక్కడ మనకి టాప్ రైట్ కార్నర్లో ఈ బటన్ క్లిక్ చేయండి, మర్జ్ డౌన్ అని ఉంది ఇక్కడ. దీనికి కూడా షార్ట్కట్గా Ctrl+E. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ఒక్క ఇమేజ్ సెలెక్ట్ చేస్తే చాలు. ఇక్కడ మీరు 2 ఇమేజ్లు కానీ 3 ఇమేజ్లు కానీ సెలెక్ట్ చేయాల్సిన పని లేదు. సో ఏదైనా ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి అండ్ తర్వాత మీరు మర్జ్ డౌన్ అనండి. సో ఎగ్జాక్ట్లీ మనం సెలెక్ట్ చేసుకున్న లేయర్ దాని కింద ఉన్న లేయర్తో మర్జ్ అవుతుంది మర్జ్ డౌన్ అంటే. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ మర్జ్ డౌన్ అంటే ఏమీ జరగదు, ఎందుకంటే మర్జ్ డౌన్ యాక్టివ్గా లేదు. ఎందుకంటే ఈ లేయర్ కింద ఇప్పుడు ఈ కార్ లేయర్ కింద ఏ లేయర్ లేదు. సో అందుకే మర్జ్ డౌన్ పనిచేయదు. ఇప్పుడు ఏం చేయొచ్చు, మనము ఏదైనా పైన లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనము మర్జ్ డౌన్ అనొచ్చు. సో చూడండి ఇలా. సో ఇలా మీరు మర్జ్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మర్జ్ విజిబుల్ లేయర్స్. మర్జ్ విజిబుల్ లేయర్స్ అంటే ఏ లేయర్ అయితే విజిబుల్గా ఉంటుందో అవి ఆ లేయర్ మర్జ్ అవుతుంది. ఇక్కడ అన్ని లేయర్స్ విజిబుల్గా ఉన్నాయి. సో నేను కొన్ని లేయర్స్ని హైడ్ చేసేస్తాను. సో ఇప్పుడు నాకు ఈ 2 లేయర్స్ మాత్రమే విజిబుల్గా ఉన్నాయి. సో నేను ఇప్పుడు Ctrl+Shift+E కొడతాను ఆర్ మర్జ్ విజిబుల్. ఇదిగోండి ఇక్కడ మనకి మర్జ్ విజిబుల్ అనే ఆప్షన్ ఉంది. కీబోర్డ్ షార్ట్కట్ Shift+Ctrl+E లేదా Ctrl+Shift+E. సో చూడండి ఏ లేయర్స్ అయితే విజిబుల్గా ఉన్నాయో అవి మర్జ్ అయ్యాయి. సో మీరు బ్యాక్ వెళ్ళండి మళ్ళీ. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇంకొక లేయర్ని నేను విజిబుల్ చేస్తాను. సో ఇప్పుడు ఈ రష్యన్, ఇండియన్, ఈ కార్, ఈ 3 లేయర్స్ మనకి విజిబుల్గా ఉన్నాయి. సో వీటిలో నేను ఏదైనా ఒక్క లేయర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కాకపోతే ఆ లేయర్ విజిబుల్గా ఉండాలి. సో అప్పుడు మనకి ఈ మర్జ్ విజిబుల్ పనిచేస్తుంది. సో ఇలా మనము మర్జ్ విజిబుల్ లేయర్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్విజిబుల్ లేయర్స్ ఉన్నాయి. ఎలిఫెంట్, ఈగిల్ ఇన్విజిబుల్గా ఉంది. ఇప్పుడు నేను ఈ ఎలిఫెంట్ని మర్జ్ విజిబుల్ చేయాలంటే చేయలేను, ఎందుకంటే అది ఆ లేయర్ విజిబుల్గా లేదు కాబట్టి. మనకి నెక్స్ట్ లేయర్ని డూప్లికేట్ చేయొచ్చు. చూడండి, ఒక ఇమేజ్ని డూప్లికేట్ చేయాలంటే సింపుల్గా మీరు ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఆల్ట్ అండ్ డ్రాగ్ చేస్తే ఇమేజ్ డూప్లికేట్ అవుతుంది. ఇది మనము ఫస్ట్ ట్యుటోరియల్లో చూసాము. అయితే ఫోటోషాప్లో మనకి ఏ టాస్క్ చేయాలన్నా 2-3 టెక్నిక్స్ ఉంటాయి. సో ఇక్కడ ఒక టెక్నిక్ ఏంటంటే ఆల్ట్ అండ్ డ్రాగ్. రెండో టెక్నిక్ ఏంటంటే మనకి Ctrl+J. Ctrl+J కొడితే కూడా మనము ఒక లేయర్ని డూప్లికేట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఈ కార్ లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కార్ లేయర్ డూప్లికేట్ అవ్వాలంటే Ctrl+J క్లిక్ చేస్తాను. సో మనకు ఒక కాపీ వచ్చేసింది ఇక్కడ. అయితే ఆ కాపీ ఎక్కడుంది, ఎగ్జాక్ట్లీ ఒరిజినల్ మీద ఉంది. సో చూడండి, సో ఇక్కడ ఒరిజినల్ మీద ఒక కాపీ వచ్చేసింది. నేను ఇట్లా పైన ఉన్న లేయర్ ఈ రష్యన్ని డూప్లికేట్ చేస్తా, Ctrl+J. సో చూడండి ఇంకో కాపీ వచ్చింది. మళ్ళీ ఒకసారి Ctrl+J అందాం, మరో కాపీ వస్తుంది. సో ఇలా మీరు లేయర్స్ని డూప్లికేట్ చేసుకోవచ్చు.
లేయర్స్ని డూప్లికేట్ చేయాలంటే ఇంకో విధానం ఏంటంటే మీరు ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఒక ఐకాన్ ఉంది క్రియేట్ న్యూ లేయర్ అని. సో మీరు డైరెక్ట్గా లేయర్ని ఆ న్యూ లేయర్ మీద ఇట్లా డ్రాగ్ చేయొచ్చు. సో ఇంకొక కాపీ వచ్చేసింది మీకు. సో ఇలా కూడా చేసుకోవచ్చు. అంటే ఒక లేయర్ని డూప్లికేట్ చేయడానికి మనకి 3 రకాలు అనమాట. ఒకటి ఆల్ట్ అండ్ డ్రాగ్, ఒకటి కంట్రోల్ జే, మరొకటి ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని న్యూ లేయర్ ఐకాన్ మీద డ్రాగ్ చేయడం. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక డూప్లికేట్ వచ్చింది. సో ఇలా మీరు ఎన్ని డూప్లికేట్స్ అంటే అన్ని డూప్లికేట్స్ని ఇలా క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనము ఒక లేయర్స్ని మనం గ్రూప్ ఎలా చేయాలో చూద్దాం. సో చూడండి, ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ అంటే రకరకాల ఇమేజెస్ ఉన్నాయి. ఈ ఇమేజెస్ని మనము గ్రూప్స్గా మనము పెట్టుకోవచ్చు. సో గ్రూప్స్ చేయడం ఎందుకంటే గ్రూప్స్ చేయడం వల్ల మనకి ప్రతి ఇమేజ్ని మనము సరిగ్గా గుర్తించవచ్చు. అంటే గుర్తించడం అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక పోస్టర్ డిజైన్ చేస్తున్నారనుకోండి, పోస్టర్ డిజైన్లో మనకి ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి, ఎన్నో ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఇమేజెస్ ఉంటాయి, షేప్స్ ఉంటాయి, టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ మ్యాటర్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, గ్రేడియంట్స్ ఉంటాయి. సో ఎన్నో ఉంటాయి, ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నిటిని మనం ఇలా ఓపెన్గా పెట్టుకోవడం కంటే లేయర్స్ని మనము సరిగ్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. సో గ్రూప్స్ చేసి పెట్టుకుంటే మనకి సరిగ్గా లేయర్ ఈ స్టాక్ అనేది అర్థమవుతుంది. సో ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ ఈ ఈగులు, ఎలిఫెంట్ అనేవి యానిమల్స్ అనమాట. సో నేను ఒక యానిమల్స్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. సో ఈ ఈగిల్ అండ్ ఈ ఎలిఫెంట్ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని మీరు Ctrl+G కొట్టండి. Ctrl+G కొట్టారంటే ఇక్కడ ఒక గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఈ గ్రూప్కి మనం యానిమల్స్ అని పేరిద్దాం. అలానే ఇక్కడ రష్యన్, ఇండియన్ అని ఈ 2 లేయర్స్ ఉన్నాయి. సో వీటిని మనం గ్రూప్ చేద్దాం Ctrl+G కొట్టి. సో వీటికి మనం హ్యూమన్స్ అని పెట్టేద్దాం. సో ఇలా మనకి హ్యూమన్స్, యానిమల్స్ అని ఒక గ్రూప్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మన ఇమేజెస్ ఈ గ్రూప్లో ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఈ కొలాప్స్ ఐకాన్ క్లిక్ చేశారంటే మనకి ఈ 2 ఇమేజెస్ మనకి కనిపిస్తాయి. సో అలానే ఇక్కడ ఈ కొలాప్స్ ఐకాన్ క్లిక్ చేస్తే, కొలాప్స్ కొడితే మీకు ఈ గ్రూప్లో ఉన్న యానిమల్స్ కనిపిస్తాయి. సో చూడండి, సో ఇలా మీరు సరిగ్గా లేయర్స్ని ఆర్గనైజ్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో రేపు ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ మీరు చేస్తున్నారంటే ఆ ప్రాజెక్ట్లో ఏ ఎలిమెంట్ ఎక్కడ ఉంది అనేది మీకు సరిగ్గా తేలిగ్గా అర్థమవుతుంది. సో ఇలా గ్రూపింగ్ చేసుకుంటే. అండ్ ఒకవేళ మీకు ఇమేజెస్ని గ్రూప్స్లోంచి బయటికి తీసుకురావాలంటే చాలా సింపుల్. ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇలా గ్రూప్ బయటకి ఇలా డ్రాగ్ చేయండి. సో చూడండి, ఇప్పుడు ఈ హ్యూమన్స్ అనే గ్రూప్ ఎంటీ అయిపోయింది. సో మీరు సింపుల్గా దీన్ని డిలీట్ కొట్టేయచ్చు. సో ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే గ్రూప్ని డిలీట్ చేయాలంటే డైరెక్ట్గా డిలీట్ చేస్తే మీరు ఆ గ్రూప్తో పాటు ఆ గ్రూప్లో ఉన్న ఇమేజెస్ కూడా వెళ్ళిపోతాయి. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ లేయర్స్లో మనకి టాప్ రైట్ కార్నర్కి ఈ బటన్ ఉంది. ఈ బటన్ని క్లిక్ చేసి మీరు ఈ డిలీట్ గ్రూప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. డిలీట్ గ్రూప్. సో ఇది క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా ఒక మెసేజ్ అపియర్ అవుతుంది. సో ఈ మెసేజ్లో మనకి ఏం తెలుస్తుందంటే డిలీట్ ద గ్రూప్ యానిమల్స్ అండ్ ఇట్స్ కంటెంట్స్ ఆర్ డిలీట్ ఓన్లీ ద గ్రూప్. సో ఇక్కడ మీరు ఓన్లీ గ్రూప్ మాత్రమే డిలీట్ చేయాలా లేదా ఆ గ్రూప్లో ఉన్న ఇమేజెస్ కూడా డిలీట్ చేయాలా. సో ఈ బటన్ నొక్కితే మొత్తం గ్రూప్తో పాటు ఇమేజెస్ కూడా వెళ్ళిపోతాయి. సో అందుకే మీరు గ్రూప్ ఓన్లీ క్లిక్ చేయండి. సో ఆ విధంగా మీరు గ్రూప్స్ని డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇమేజెస్ని గ్రూప్ చేయాలంటే ఇంకో పద్ధతి ఉంది. అదేంటంటే మీరు ఏమన్నా 3 ఇమేజెస్ 4 ఇమేజెస్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఒక చిన్న ఐకాన్ ఉంది, గ్రూప్ ఐకాన్ అని. ఈ ఇమేజెస్ని డైరెక్ట్గా ఆ గ్రూప్ ఐకాన్ మీద ఇట్లా డ్రాగ్ చేయండి. సో ఇక్కడ ఒక గ్రూప్ క్రియేట్ అయిపోతుంది. సో ఆ గ్రూప్కి మీరు ఏమన్నా నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, మై ఇమేజెస్ ఆర్ ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు ఇలా అనమాట. అండ్ మళ్ళీ డిలీట్ చేయాలంటే సింపుల్గా డిలీట్ గ్రూప్ అనండి, గ్రూప్ ఓన్లీ అనండి. సో ఈ విధంగా మనము లేయర్స్లో ఉన్న ఇమేజెస్ని గ్రూప్ చేసుకోవచ్చు. ఓకే, సో మనము లేయర్స్లో ఇప్పుడు మనం చాలా కంట్రోల్స్ చూసాం. ఒక 2-3 లేయర్స్ని లింక్ ఎలా చేయాలి, మర్జ్ ఎలా చేయాలి,
గ్రూప్ ఎలా చేయాలి, అలానే లేయర్ ఆర్డర్ ఎట్లా చేంజ్ చేయాలి, విజిబిలిటీ అంటే ఏంటి, సో ఇవన్నీ మనం తెలుసుకున్నాం. సో ఇంకా మనకి కొన్ని చిన్న విషయాలు ఉన్నాయి లేయర్స్లో తెలుసుకోవడానికి. అదేంటంటే ఇక్కడ మనకి ఒపాసిటీ అని ఉంటుంది. ఒపాసిటీ అంటే ఏంటంటే లేయర్ యొక్క విజిబిలిటీ అనమాట, లేయర్ యొక్క పర్సంటేజ్ ఆఫ్ విజిబిలిటీ, అంటే ఆ లేయర్ ఆర్ ఆ లేయర్లో ఉన్న ఇమేజ్ ఎంత కనిపిస్తోంది అని. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఈ ఇండియన్ అనే ఇమేజ్ ఉంది. సో ఈ ఇమేజ్ మనకి 100% కనిపిస్తుంది. సో నేను ఇక్కడ ఒపాసిటీ అనే ఆప్షన్ని నేను కావాలంటే కంట్రోల్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు మనకి ఓన్లీ 8% ఉంది, 4% ఉంది ఒపాసిటీ, ఇప్పుడు 0% ఉంది. సో అలానే ఇప్పుడు మనకి 50% ఉంది, ఇప్పుడు 70% ఉంది, 76% ఉంది, ఇప్పుడు 99%, ఇప్పుడు 100%. సో ఇలా మీరు ఒపాసిటీని కంట్రోల్ చేయడం వల్ల ఆ ఇమేజ్ ఎంత పర్సంటేజ్ కనిపించాలో మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ప్రతి ఇమేజ్కి ఉంటుంది ఒపాసిటీ సెట్టింగ్. సో ఇప్పుడు ఈ ఎలిఫెంట్ ఇమేజ్ ఉంది. సో దీనికి కూడా మీరు కావాలంటే ఇట్లా ఒపాసిటీ వాల్యూని తగ్గించుకోవచ్చు. సో ఇప్పుడు 0% ఉంది ఒపాసిటీ, ఇప్పుడు 36%, ఇప్పుడు 70%, ఇప్పుడు 100%. సో ఒపాసిటీ వల్ల ఏంటంటే మనకి ఆ లేయర్ కింద ఉన్న లేయర్ని కూడా మనము చూసుకోవచ్చు. సో ఒపాసిటీతో మనకి ఇంకా ఎలా అంటే యూజ్ ఉంటుంది అనేది మీరు ముందు క్లాసెస్లో తెలుసుకుంటారు. చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్. ఓకే, నెక్స్ట్ మనకి ఈ లేయర్ థంబ్నెయిల్స్ గురించి తెలుసుకుందాం. చూడండి, ప్రతి లేయర్కి ఒక థంబ్నెయిల్ ఉంటుంది. సో ఇది ఏదైతే మీరు ఈ స్క్వేర్ బాక్స్ని చూస్తున్నారో ఈ స్క్వేర్ బాక్స్నే మనము లేయర్ థంబ్నెయిల్ అంటాం. ఈ థంబ్నెయిల్స్ ఒక్కొక్కసారి మనకి ఇలా చిన్నగా కనిపిస్తాయి, ఒక్కొక్కసారి మనకి పెద్దగా కూడా కనిపిస్తాయి. సో మీరు ఈ థంబ్నెయిల్ సైజుని మీరు పెద్దగా చిన్నగా చేయాలంటే ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో ఈ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కిందకు వచ్చారంటే ప్యానల్ ఆప్షన్స్ అని మనకు కనిపిస్తాయి. సో ఈ ప్యానల్ ఆప్షన్స్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ లేయర్ ప్యానల్ ఆప్షన్స్ అని ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఇది ఓపెన్ కాగానే మీరు ఇక్కడ మీ థంబ్నెయిల్ సైజు పెద్దగా ఉండాలా చిన్నగా ఉండాలో మీరు డిసైడ్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ మనకి చాలా చిన్నగా ఉంది. సో నేను మన థంబ్నెయిల్ సైజ్ని కొంచెం పెద్దగా చేస్తాను. సో ఇదిగోండి, ఇప్పుడు నేను లార్జ్ సైజ్ థంబ్నెయిల్ తీసుకొని ఓకే అంటాను. సో ఓకే అన్న వెంటనే చూడండి మీరు థంబ్నెయిల్ సైజ్ ఎంత పెద్దగా ఉందో. సో ఇలా పెద్దగా ఉండడం వల్ల మనము ఏ ఇమేజ్ ఏ లేయర్లో ఉందో అనేది మనం ఈజీగా గుర్తించవచ్చు ఇలా అన్నమాట. సో ఇది థంబ్నెయిల్. మీరు మరీ ఇంత పెద్దగా వద్దు అనుకుంటే మీరు మీడియం సైజ్ థంబ్నెయిల్ తీసుకోవచ్చు. ప్యానల్ ఆప్షన్స్కి వెళ్ళండి అండ్ ఇక్కడ మీడియం సైజ్ థంబ్నెయిల్ తీసుకోండి ఇలా అన్నమాట. ఆ తర్వాత మనము థంబ్నెయిల్లో ఉన్నటువంటి ఇమేజెస్ని మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ ప్రతి లేయర్లో ఒకే ఇమేజ్ ఉంది. మనం ఏం చేస్తామంటే ఒక 2 లేయర్స్ని మర్జ్ చేద్దాం. సో ఇందాక మనం చూసాం మర్జ్ లేయర్స్ ఎలానో. సో ఇక్కడ ఈ 2 లేయర్స్ని నేను సెలెక్ట్ చేసి Ctrl+E కొడతాను. సో ఇప్పుడు ఈ 2 లేయర్స్ మనకి సింగిల్ లేయర్గా మారాయి. సో మర్జ్ అయిపోయాయి. సో ఇప్పుడు మర్జ్ అయిన తర్వాత సో చూడండి, మళ్ళీ నేను ఏమనుకుంటానంటే ఈ లేయర్లోంచి ఒక ఇమేజ్ని మళ్ళీ బయటికి తీసి దానికంటూ సపరేట్ లేయర్లో పెట్టేస్తాను. సో ఎలా చేస్తాం మనం? సో చూడండి, లేయర్లో ఉన్నటువంటి ఇమేజెస్కి సెలెక్షన్ రావాలంటే మీరు కంట్రోల్ పట్టుకొని ఆ లేయర్ యొక్క థంబ్నెయిల్ని క్లిక్ చేయండి. సో చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ ఈ 2 ఇమేజెస్కి మనకి సెలెక్షన్ వచ్చింది. ఈ 2 ఇమేజెస్ చుట్టూరా మనకి సెలెక్షన్ వచ్చింది. సో సెలెక్షన్ వచ్చిన వెంటనే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఈ లేయర్లో ఉన్న 2 ఇమేజెస్లోంచి ఒక ఇమేజ్ని మనం తీసేసి ఆ ఇమేజ్ని మళ్ళీ సపరేట్ లేయర్లో పెడతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియన్ అనే ఈ లేయర్లో ఇండియన్ ఈ రష్యన్ ఈ 2 ఇమేజెస్ ఉన్నాయి. సో నేనేం చేస్తానంటే ఈ ఇండియన్కి చుట్టూరా సెలెక్షన్ని రిమూవ్ చేస్తా. సో రిమూవ్ చేయాలంటే మనము సెలెక్షన్స్ టూల్స్ గురించి మనము ఒక క్లాస్లో చూసాం, ముందర క్లాస్లో చూసాం.
సో అక్కడ మనము రిమూవ్ సెలెక్షన్ లేదా సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్కి మనం ఏం యూజ్ చేసాం, ఆల్ట్ అండ్ డ్రా ద సెలెక్షన్ అని యూజ్ చేసాం. సో ఇక్కడ కూడా మనం ఆల్ట్ అని పట్టుకొని మార్కెట్ టూల్ తీసుకొని, రెక్టాంగులర్ మార్కెట్ టూల్ తీసుకుందాం. మార్కెట్ టూల్ తీసుకొని ఆల్ట్ పట్టుకొని ఇప్పుడు నాకు సెలెక్షన్ని ఈ ఇండియన్ మీద నుంచి తీసేయాలి. సో ఇలా మనము డ్రా చేయాలి, దాని చుట్టూరా ఇలా మార్కెట్ టూల్తో డ్రా చేయాలి. సో ఇప్పుడు ఆ సెలెక్షన్ ఓన్లీ ఈ రష్యన్ ఇమేజ్ చుట్టూరనే ఉంది, ఇండియన్ ఇమేజ్ చుట్టూరా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ ఇమేజ్ని కట్ చేయాలి. సో ఎలా కట్ చేస్తాం, కట్ కమాండ్ సింపుల్ Ctrl+X. సో కట్ చేసి ఇప్పుడు మనము అదే ప్లేస్లో పేస్ట్ చేయాలంటే Ctrl+Shift+V. అదే ప్లేస్లో పేస్ట్ చేయాలంటే Ctrl+Shift+V. ఓకే, సో నేను ఇదొకసారి మళ్ళీ చూద్దాం మనం. సో చూడండి, ఇక్కడ ఎలిఫెంట్ అండ్ ఈగిల్ ఉన్నాయి. సో ఈ ఎలిఫెంట్ అండ్ ఈగిల్ని ఫస్ట్ నేను మర్జ్ చేస్తాను. సో తర్వాత నేను ఏమనుకుంటా అంటే ఈ లేయర్లో ఈ 2 ఇమేజెస్ ఉన్నాయి. సో మళ్ళీ నేను ఒక ఇమేజ్ని బయటికి తీసేస్తాను, దానికంటూ సపరేట్ లేయర్లో పెడతాను. సో ఎలా అంటే, సో మళ్ళీ కంట్రోల్ పట్టుకొని ఈ థంబ్నెయిల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఇలా సెలెక్షన్ వస్తుంది. సెలెక్షన్ రాగానే మనము ఈ లేయర్లోంచి మనకి ఓన్లీ ఈ ఈగిల్ని బయటికి తీయాలి. సో ఈ ఎలిఫెంట్ చుట్టూరా మనం ఏం చేయాలంటే ఓన్లీ ఈగిల్ చుట్టూరా సెలెక్షన్ ఉండాలి, అంటే ఈ ఎలిఫెంట్ చుట్టూరా నుంచి సెలెక్షన్ని రిమూవ్ చేసేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఈ ఈగిల్ని మనము కట్ చేయాలి. సో Ctrl+X అండ్ కట్ చేసి మళ్ళీ దానికంటూ సపరేట్ లేయర్లో పేస్ట్ చేయాలి, Ctrl+Shift+V. సో చూడండి, మళ్ళీ మనం ఆ లేయర్లోంచి ఇమేజ్ని రిమూవ్ చేసి దానికంటూ సపరేట్ లేయర్లో పెట్టాం. అండ్ మీరు మళ్ళీ ఇక్కడ నేమింగ్ ఇచ్చుకోవచ్చు, ప్రాపర్గా రష్యన్ అని ఇవ్వచ్చు. ఇక్కడేమో ఈ లేయర్కి ఈగిల్ అని నేమింగ్ ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా మనము లేయర్లో ఉన్నటువంటి ఇమేజెస్ని సెలెక్ట్ చేయొచ్చు. ఎలా, కంట్రోల్ పట్టుకొని ఆ థంబ్నెయిల్ని క్లిక్ చేయాలి. సో మరో విషయం ఏంటంటే మనము ఒక న్యూ లేయర్ని క్రియేట్ చేయొచ్చు, అంటే ఒక ఎంప్టీ లేయర్ని క్రియేట్ చేయొచ్చు. ఆ లేయర్లో మనకి ఏమీ ఉండదు, కానీ మనకు ఆ లేయర్లో ఏదైనా వేరే ఇమేజ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సో ఒక ఎంప్టీ లేయర్ క్రియేట్ చేయడానికి మనకి షార్ట్కట్ వచ్చేసి Ctrl+Shift+N. Ctrl+Shift+N కొట్టిన వెంటనే మనకి డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు కావాలంటే ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు, ఎంప్టీ లేయర్ ఆర్ ఇంకేమైనా లేయర్ ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. సో చూడండి, ఒక ఎంప్టీ లేయర్ వచ్చేసింది. అండ్ ఈ లేయర్ని డిలీట్ చేయాలంటే సింపుల్, ఇక్కడ మనకి డిలీట్ ఐకాన్ ఉంది లేయర్ ప్యానల్ కింద. సో ఇలా డిలీట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా న్యూ లేయర్ని ఈజీగా క్రియేట్ చేయాలనుకుంటే సింపుల్గా మీరు ఇక్కడ మనకి కింద ఒక న్యూ లేయర్ ఐకాన్ అని ఉంది, ఇక్కడ దీన్ని క్లిక్ చేశారంటే ఇదిగోండి మనకు ఒక న్యూ లేయర్ క్రియేట్ అయిపోతుంది. సో ఇలా కూడా మీరు ఒక ఎంప్టీ లేయర్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఆర్ న్యూ లేయర్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి లేయర్స్ని మనం డిలీట్ చేయాలంటే నార్మల్గా మీరు డిలీట్ బటన్ నొక్కారంటే డిలీట్ అయిపోతుంది. అయితే మీకు ఇంకా ఈజీ మెథడ్ ఏంటంటే ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి డిలీట్ ఐకాన్ ఉంది, దాని మీద మీరు డ్రాగ్ చేసినా మీరు ఆ లేయర్ని డిలీట్ చేసేయచ్చు. ఓకే, అండ్ మరొక విషయం, లేయర్స్ని మనం లాక్ చేయొచ్చు. అండ్ లాక్ ఎందుకు చేయాలంటే ఇప్పుడు మనం ఏదైనా పోస్టర్ డిజైన్ కానీ లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ కానీ చేస్తున్నాం అనుకోండి ఫోటోషాప్లో. సో అప్పుడు మనకి ఇమేజెస్ యొక్క పొజిషన్ చేంజ్ అవ్వకూడదు అనమాట. ఎందుకు చేంజ్ అవుతుందంటే ఒక్కొక్కసారి మనకి యాక్సిడెంటల్గా మన మౌజ్ ఏదైనా ఇమేజ్ మీద ఇట్లా క్లిక్ అయిపోయింది అనుకోండి, మనకు కావాల్సిన ఇమేజ్ని మనము మూవ్ చేయాలనుకుంటాం కానీ ఇంకేదో ఇమేజ్ మనకి మూవ్ అయిపోతుంది. సో దానివల్ల మనకి అలైన్మెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలా అలైన్మెంట్ ప్రాబ్లం రాకుండా కొన్ని మనం ఓన్లీ వర్క్ చేసే ఇమేజ్ని మనము అన్లాక్ చేసి మనం వర్క్ చేయని ఇమేజెస్ని లాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ ఎలిఫెంట్ లేయర్ని నేను లాక్ చేస్తా. సో లాక్ చేయాలంటే మనకి ఇక్కడ సింపుల్గా ఇక్కడ లాక్ ఐకాన్ ఉంది. సో మీరు ఈ లాక్ ఐకాన్ని క్లిక్ చేయొచ్చు. ఇది ఏంటంటే లాక్ పొజిషన్. సో పొజిషన్ అంటే మీరు దాన్నిగా మూవ్ చేయలేరు. సో చూడండి, నేను ఈ ఎలిఫెంట్ పక్కన నేను ఒక లాక్ పెట్టాను. సో ఇప్పుడు నేను ఎలిఫెంట్ని నేను మూవ్ చేయాలనుకున్నా మూవ్ చేయలేను. సో ఇక్కడ మనకు ఒక మెసేజ్ వస్తుంది, కుడ్ నాట్ యూజ్ ద మూవ్ టూల్ బికాస్ ద లేయర్ ఈజ్ లాక్డ్. సో చూడండి, సో ఇలా మనము లేయర్ని లాక్ చేసుకోవచ్చు. సో అయితే ఇక్కడ మనకి లాక్ పొజిషన్, దీన్ని లాక్ పొజిషన్ అంటారు.
అంటే మీరు ఈ ఇమేజ్ని మీరు మూవ్ చేయలేరు, కానీ ఈ ఇమేజ్ యొక్క ఒపాసిటీని మీరు చేంజ్ చేయొచ్చు. సో చూడండి, నేను లాక్ చేసేస్తాను. సో చూడండి, ఒపాసిటీని మీరు మార్చుకోవచ్చు. అయితే మీరు ఒకవేళ ఒపాసిటీని కూడా లాక్ చేయాలనుకోండి, సో మీరు ఈ లాక్ పొజిషన్ బదులు లాక్ ఆల్ అనండి. సో లాక్ ఆల్. సో చూడండి, మనకి లాక్ ఆల్ అన్న వెంటనే మొత్తం ఈవెన్ ఒపాసిటీ కూడా ఫ్రీజ్ అయిపోయింది. ఇక మనం ఈ ఇమేజ్ని మనం ఏమీ చేయలేం. అన్లాక్ చేసే వరకు ఈ ఇమేజ్ని మీద మనం ఎలాంటి ఆపరేషన్స్ చేయలేం. సో అందుకే మీరు ఇలా క్లిక్ చేసుకోండి. అండ్ లాక్స్ గురించి ఇంకో విషయం ఏంటంటే, మీరు ఏదైనా ఇమేజ్ ఓపెన్ చేశారంటే, నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్ ఇమేజ్ నేను ఓపెన్ చేస్తున్నా. సో మీరు ఇలా ఓపెన్ చేసిన వెంటనే సో చూడండి, ఇక్కడ మనకు ఒక బ్యాక్గ్రౌండ్ అని ఉంది, ఇక్కడ లాక్ ఉంది. బై డిఫాల్ట్ ఏదైనా ఇమేజ్ ఒక బ్యాక్గ్రౌండ్ లాగా వస్తుందన్నమాట. మీరు ఏ ఇమేజ్ ఓపెన్ చేసినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈగల్ ఇమేజ్ సపరేట్గా ఓపెన్ చేస్తాను. సో చూడండి, మీరు ఏ ఇమేజ్ ఓపెన్ చేసినా సరే అది ఒక బ్యాక్గ్రౌండ్ లేయర్గా మీకు కనిపిస్తుంది. అంటే నేను ఈ ఇమేజ్ని మామూలుగా మూవ్ చేయలేను. చూడండి, నేను ఇట్లా మూవ్ చేయడానికి వెళ్తే నాకు ఇలా ఒక మెసేజ్ వస్తుంది. సో ఈ మెసేజ్ నాకు ఏం చెప్తుందంటే, కరెంట్లీ ద సెలెక్టెడ్ లేయర్ ఇస్ బ్యాక్గ్రౌండ్ లేయర్, యూ కెనాట్ మూవ్ ఏ బ్యాక్గ్రౌండ్ లేయర్ ఆర్ చేంజ్ ఇట్ స్టాకింగ్ ఆర్డర్, బ్లెండింగ్ మోడ్ ఆర్ ఒపాసిటీ. హౌఎవర్ యూ క్యాన్ కన్వర్ట్ ఇట్ టు ఏ నార్మల్ లేయర్ దెన్ చేంజ్ ఎనీ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్. అంటే నార్మల్గా మీరు ఈ లేయర్ని మీరు ఏమీ చేయలేరు. ఈ లేయర్ని ఏమైనా చేయాలి అంటే మీరు దీన్ని నార్మల్ లేయర్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే దీన్ని ఇది బ్యాక్గ్రౌండ్ లేయర్గానే ఉంటుంది. దీన్ని మార్చాలి అంటే దీన్ని నార్మల్ లేయర్లోకి కన్వర్ట్ చేయాలి మీరు. లేదంటే మీరు ఇక్కడ సింపుల్గా ఈ లాక్ ఐకాన్ని మీరు క్లిక్ చేశారంటే ఇదిగా నార్మల్ లేయర్గా అయిపోతుంది అన్నమాట. సో అలా చేయొచ్చు. లేదంటే మీరు సింపుల్గా ఈ బ్యాక్గ్రౌండ్ మీద ఇట్లా డబల్ క్లిక్ చేయండి. సో అలా చేసినా సరే మనకి ఇది అన్లాక్ అయిపోతుంది. ఇప్పుడు మీరు దీన్ని ఫ్రీగా మూవ్ చేయొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సో చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఈ ఇమేజెస్లో మనకు ఒక బ్యాక్గ్రౌండ్ లేయరే లేదు ఇక్కడ. ఎందుకంటే అన్ని సపరేట్ లేయర్స్ ఉన్నాయి. ప్రతి దాన్ని మనం ఇండిపెండెంట్గా ఇలా మూవ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటిని కూడా మనము ఒక బ్యాక్గ్రౌండ్ లేయర్గా కన్వర్ట్ చేసేయాలనుకోండి, అంటే అన్నిటిని మర్జ్ చేసేసి ఒక బ్యాక్గ్రౌండ్ లేయర్గా కన్వర్ట్ చేయాలనుకోండి. సో దీనికి మనము సింపుల్గా ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో ఈ బటన్ క్లిక్ చేసి ఇక్కడ మనం అన్నిటికంటే కిందకు వస్తే ఫ్లాటెన్ ఇమేజ్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఫ్లాటెన్ ఇమేజ్ అనే ఆప్షన్ని క్లిక్ చేశానంటే చూడండి, అన్నీ మనకి మర్జ్ అయిపోవడమే కాదు, అన్నీ ఒక మర్జ్ అయిన తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ లేయర్గా మారిపోయినాయి. చూడండి, ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అని వచ్చేసింది. ఎప్పుడైతే మనకి బ్యాక్గ్రౌండ్ అని వస్తుందో ఈ లేయర్ యొక్క అన్ని ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. అంటే దీన్ని మీరు మూవ్ కూడా చేయలేరు, దీని ఒపాసిటీ కూడా చేంజ్ చేయలేరు, మీరు ఏమీ చేయలేరు. అండ్ ఏదైనా చేయాలనుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ని మీరు అన్లాక్ చేయాలి. సో అన్లాక్ చేస్తేనే మీరు మళ్ళీ దీన్ని మూవ్ చేసుకోగలుగుతారు అండ్ వీటి సెట్టింగ్స్ని మార్చగలుగుతారు. సో అది మనకి ఇది మనకి లేయర్స్ యొక్క బేసిక్ అన్నమాట. సో ఇప్పుడు లేయర్స్లో మనకి ఎన్ని కంట్రోల్స్ ఉన్నాయో మనము తెలుసుకోగలిగాం. సో లేయర్స్లో మనకి ఇంకా ఒక ఆప్షన్ ఉంది, అదేంటంటే బ్లెండింగ్ మోడ్స్ అన్నమాట. సో ఇక్కడ మనకి బ్లెండింగ్ మోడ్స్ అని ఉన్నాయి. సో ఈ బ్లెండింగ్ మోడ్స్ గురించి మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇప్పుడు మీరు ఈ లేయర్స్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లేయర్స్తో మీరు ఇమేజెస్ని, అంటే మల్టిపుల్ ఇమేజెస్ని, ఇక్కడ ఒక్క ఇమేజ్ కాదు, మల్టిపుల్ ఇమేజెస్ని ఓపెన్ చేసుకొని వాటిని మీరు ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా లింక్ చేయాలి, ఎలా మర్జ్ చేయాలి, ఎలా గ్రూప్ చేయాలి, సో ఇవన్నీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. సో see you in the next class.